అది రూపారాణి పాట కదా? అవును, అలాగే ఉంది. రూపారాణి వెళ్ళిపోయింది కదా, మరి ఎవరు పాడుతున్నారు? అంటే శ్యామ పాడుతుందన్నమాట. ప్రేమలు పొంగే ఒక హృదయానికి, మమతలు చిందే అనురాగానికి. ప్రేమలు పొంగే ఒక హృదయానికి, మమతలు చిందే అనురాగానికి. పుట్టిన రోజు జేజేలు అర్పిస్తున్న రాగాలు, పుట్టిన రోజు జేజేలు. ఇదేంటి పాట వినపడుతోంది? కంపతీసి శ్యామ పాడుతోందా ఏంటి? వెలలో వెలుగులు పంచే అఖిలాత్మునికి అభినందనలు, అఖిలాత్మునికి అభినందనలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. తల్లిదండ్రుల కీర్తిని పెంచే సంస్కారానికి సారథిగా, సోదర ప్రేమకు తార్కాణంగా, అన్నకు ప్రియమకు తమ్ముడిగా. తల్లిదండ్రుల కీర్తిని పెంచే సంస్కారానికి సారథిగా, సోదర ప్రేమకు తార్కాణంగా, అన్నకు ప్రియమకు తమ్ముడిగా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? పాట పాడే అమ్మాయి కానీ ఆయన జీవితంలోకి రాకూడదు. అలా వస్తే యమగండం ఆయన పక్కనే ఉన్నట్టు. నీకు పాటలు పాడటం వచ్చా? అడిగేది నిన్నే. చెప్పు, నీకు పాటలు పాడటం వచ్చా? రాదండి. మరి ఎలా పాడావు? చెప్పు, ఎలా పాడావు? ఎలా అంటే నా ఫోన్కి ఈ ఓటీజీ కేబుల్ పెట్టి రూపారాణి పాటలు పెన్ డ్రైవ్లో పెట్టాను. ఎందుకలా చేశావు? డైరెక్ట్ గా ఆ పెన్ డ్రైవ్ ని హాల్లో ఉన్న మ్యూజిక్ సిస్టమ్ కి కనెక్ట్ చేయొచ్చుగా. ఇలా రూపారాణి గెటప్ వేసుకోవడం ఎందుకు? నువ్వు పాడుతున్నట్టు మమ్మల్ని నమ్మించటం ఎందుకు?
ఎందుకంటే రూపారాణి అనారోగ్యం కారణంగా పాట పాడలేకపోతుంది అని తెలిసినప్పటి నుంచి అఖిల్ బాబు గారు చాలా బాధపడుతున్నారు. అఖిల్ బాబు బర్త్డే రోజు రూపారాణి పాట లేదే అని అత్తయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు. అఖిల్ బాబుకి అంత ఇష్టమైన రూపారాణి పాటని పుట్టినరోజు ఆయనకి వినిపించి రూపారాణియే పాడింది అనిపించేలా చేసి అఖిల్ బాబుని అత్తయ్య గారిని ఇద్దరిని సంతోష పెడదామని ఇలా చేశాను. అవునా? థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిల్ బాబు మేలి ముసుగు తీగానే నీ ఫేస్ కనపడితే నిజంగానే నువ్వే పాడావేమోనని నేను చాలా సంతోషించాను. అఖిల్ బాబుకి పాటలంటే ఇష్టం కదా అని మాకు చెప్పకుండా నువ్వు సంగీతం నేర్చుకొని ఇంత అద్భుతంగా పాడావేమో అనుకున్నాను. నిజంగా అలా జరుగుంటే, నిజంగా శ్యామ సంగీతం నేర్చుకుని ఇంత అద్భుతంగా పాడుంటే ఎంత బాగుండేదో కదా. శ్యామ, నిజంగా నువ్వు ఆ పాట పాడున్నట్లయితే రూపారాణి పాట విన్నప్పుడు కలిగిన ఆనందం కంటే నా కోసం నువ్వు సంగీతం నేర్చుకుని పాడిన ఈ పాట విన్నప్పుడే ఎక్కువ ఆనందించేవాణ్ణి. నా లైఫ్లో నాకదే పెద్ద బర్త్డే గిఫ్ట్ అయి ఉండేది. వీల్లేదు. శ్యామ సంగీతం నేర్చుకోవడానికి వీల్లేదు. శ్యామ పాట పాడడానికి వీల్లేదు. ఏంటి వసంత అంత సీరియస్ అవుతున్నావు? శ్యామ పాట పాడుతుంది అంటే నీకు అంత కోపం రావడం ఎందుకు? ఎందుకు ఏమిటి అంటే నేను కారణం చెప్పలేనండి. శ్యామ సంగీతం నేర్చుకోవడం, పాటలు పాడటం నాకు అస్సలు ఇష్టం లేదు. అంతే. ఒకప్పుడు శ్యామాని సంగీతం నేర్చుకోమని బలవంతం చేసిన అత్తయ్య ఇప్పుడు శ్యామ పాట పాడటానికి వీల్లేదు అని అంత సీరియస్గా చెప్పిందేంటి? ఏం జరుగుంటుంది? వర్మ కుటుంబానికి ఇంక బ్యాడ్ టైం మొదలయ్యింది. తొందరలోనే శ్యామ జీవితం వీధిన పడుతుంది.
సాధించాను రూపా, సాధించాను. ఆ, ఏం సాధించావు మమ్మీ? పెన్ డ్రైవ్ సాధించాను. శ్యామ పాడిన పాట, ఆ పాట తను రికార్డ్ చేసి దాన్ని ఈ పెన్ డ్రైవ్ ద్వారా ప్లే చేసి నువ్వు పాడినట్టుగా అందరి ముందు నమ్మించింది కదా. అందుకే ఈ పెన్ డ్రైవ్ ని శ్యామ దగ్గర నుంచి దొంగిలించి తీసుకొచ్చాను. ఈ పెన్ డ్రైవ్ ద్వారా మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేయొచ్చు కదా. ఇక మనకి శ్యామతో అవసరమే లేదు. గుడ్ ఐడియా మమ్మీ. ఈ పెన్ డ్రైవ్ లో ఇందాక పాడిన పాట ఒక్కటే ఉందో, ఇంకేమైనా పాటలున్నాయేమో విందాం. ఇదేంటి మమ్మీ ఈ పాట వస్తోంది? అదే నాకు అర్థం కావడం లేదే. నెక్స్ట్ ఏ సాంగ్ ఉందో చూడు. అటు ఇటు ఎటు అయినా సంతోషాల హోలీ వేడే సలి సలి గాలుల్లో సందడి జరిపే హోలీ ఆడు. అటు ఇటు ఎటు అయినా సంతోషాల హోలీ నేడే అర్థమైంది, అర్థమైంది. సందడి జరిపే శ్యామ పాట రికార్డ్ చేయలేదు. ఇందాక లైవ్ లో అందరి ముందు ఆ పాట శ్యామానే పాడింది. కానీ ఎవ్వరికీ డౌట్ రాకుండా ఉండడం కోసం నువ్వు పాడిన పాటని చెప్పి ఈ పెన్ డ్రైవ్ ని చూపించి అబద్ధం ఆడింది. నచ్చలేదు శ్యామ, నాకు నచ్చలేదు. నువ్వు రూపారాణి పాడినట్లుగా పాట పాడడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఇక మీదట నువ్వు రూపారాణి పేరుతో పాట పాడడం ఇష్టం లేదని చెప్పాను కదా, అయినా ఎందుకు పాడావు? నా మాట మీద గౌరవం లేదా? నా మాట అంటే లెక్కలేదా? క్షమించండి మామయ్య గారు, మీ మాట కాదని నేను ఇలా పాట పాడడం తప్పే. మీ మాట మీద గౌరవం లేకో, మీ మాట అంటే లెక్క లేకో నేను పాట పాడలేదు. మరెందుకు పాడావు? అత్తయ్య గారిని, అఖిల్ బాబు గారిని సంతోష పెట్టడం కోసమే పాడాను. పుట్టినరోజు నాడు అఖిల్ బాబు పూర్తి సంతోషంగా ఉండడం కోసమే పాడాను. అఖిల్ బాబు పుట్టినరోజు నాడు రూపారాణి చేత పాట పాడించలేకపోయానే అని బాధపడుతున్న అత్తయ్య గారిని సంతోష పెట్టడం కోసమే పాడాను. పాట వింటున్న కాసేపైనా వాళ్ళిద్దరూ సంతోషిస్తారు కదా అని అలా పాట పాడాను. పాట పాడగలిగే నేను పాట గురించి వాళ్ళిద్దరూ అంత బాధపడుతుంటే చూస్తూ ఉండలేక పాట పాడాను మామయ్య గారు. మీ మాట కాదని పాట పాడి మీకు చాలా కోపం తెప్పించాను. దయచేసి నన్ను క్షమించండి మామయ్య గారు. లేమ్మా,
జీవితంలో కళాకారిణికి చోటు ఉండకూడదు. వసంత, వసంత, ఏంటండి? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదండి. ఏదో ఉంది. ఏమీ లేనిదే నువ్విలా ప్రవర్తించావు. శ్యామ సంగీతం నేర్చుకోవడం, పాట పాడడం వీల్లేదంటూ అంత కోపంగా ఎందుకు మాట్లాడావు? శ్యామ సంగీతం ఎందుకు నేర్చుకోకూడదు? పాట ఎందుకు పాడకూడదు? ఒకప్పుడు నువ్వే శ్యామని సంగీతం నేర్చుకోమని ఎంకరేజ్ చేశావు కదా, ఇప్పుడేమైంది? పాట పాడే అమ్మాయి కానీ ఆయన జీవితంలోకి రాకూడదు. అలా వస్తే యమగండం ఆయన పక్కనే ఉన్నట్టు. చెప్పు వసంత, నువ్వు అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఉందండి, కారణం ఉంది. నేను అలా రియాక్ట్ అవ్వటానికి, నేను అలా ప్రవర్తించటానికి కారణం ఉంది. ఏంటి? ఏంటా కారణం? అది ఆయనకి జరగబోయే మంచి చెడు గురించి ఎవరికి తెలిసినా వాళ్ళు మనశ్శాంతిగా ఉండదు. చెప్పు వసంత, ఏంటా కారణం? అది నేను చెప్పలేనండి. ఎందుకు చెప్పలేవు? అంటే అది చెప్పినా కూడా ఎవరూ నమ్మరు. నేను నమ్ముతాను, చెప్పు. స్వామీజీ ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని చెప్పారు. ఈయనేమో ఏదో ఒకటి చెప్తే గాని వదిలేలా లేరు. ఇప్పుడేం చేయాలి? చెప్పు వసంత, నేను నమ్ముతాను అంటున్నాను కదా, ఏంటా కారణం? చెప్పు. సరే చెప్తానండి. నాకు రాత్రి ఒక కల వచ్చిందండి. ఏం కల? దాన్ని పీడకల అనాలో, మన పీడని తప్పించటానికి వచ్చిన కళ అనాలో అర్థం కావట్లేదండి. ఆ కలలో నాకు ఒక సాధువు కనిపించాడండి. అఖిల్ బాబు జీవితంలోకి భాగస్వామిగా పాటలు పాడేవాళ్లు కానీ, డాన్స్ చేసేవాళ్లు కానీ, డ్రాయింగ్ వేసేవాళ్లు కానీ ఇలా ఎలాంటి కళాకారులు రాకూడదని చెప్పారు. అలాంటి కళాకారులు అఖిల్ బాబు జీవితంలోకి రావడం అంటే అఖిల్ బాబు జీవితంలోకి గండాలు రావడమే అని ఆ సాధువు చెప్పారండి. శ్యామ కళాకారిణి కాదు కాబట్టి భయం లేదు అనుకున్నాను. కానీ శ్యామ సంగీతం నేర్చుకుని పాట పాడాలి అనే టాపిక్ వచ్చేసరికి నా వల్ల కాలేదండి. అందుకే అంత కోపంగా మాట్లాడాను. కళాకారులు లైఫ్ పార్ట్నర్గా మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్గా వచ్చినా కూడా గండమే అని చెప్పారు ఆ స్వామీజీ. కాబట్టి మన పార్ట్నర్స్లో ఎవరైనా అలాంటి వాళ్ళుంటే ఆ పార్ట్నర్షిప్ డీల్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. కలలో వచ్చిన వాటికి ఇంతలా భయపడడం కరెక్ట్ కాదు వసంత. కలలో జరిగితే ఇలలో జరగదు అంటారు. కాబట్టి అలాంటి కలల్ని నమ్మక్కర్లేదు. ఏమండి, అదే తెల్లవారుజామున వచ్చిన కల అండి. అలాంటి కలలు నిజమవుతాయి అంటారు కదా. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి అంటే ఇప్పుడు వసంతకొచ్చిన కల నిజమవుతుందా? శ్యామ సింగర్ కాబట్టి అఖిల్ బాబు జీవితంలోకి కళాకారిణి వచ్చినట్లే కదా. చూసారా, విషయం తెలియగానే మీరు కూడా ఎంత ఆలోచనలో పడ్డారు. అందుకే బిజినెస్కి సంబంధించిన పార్ట్నర్స్లో ఏ కళాకారులు ఉండటానికి వీల్లేదు అని చెప్తున్నాను.